చాలా మందికి తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని, అక్కడ ప్రశాంతంగా జీవించాలని కల ఉంటుంది. కానీ ఈ కథనం ఒక విభిన్నమైన వ్యక్తి గురించి. ఆయనకు ఒకటి రెండు కాదు, ఏకంగా 23 ఇళ్లున్నాయి. అయినా ఆయన ఇప్పటికీ అద్దెంట్లోనే నివసిస్తున్నారు. అతనే 32 ఏళ్ల రవిశర్మ. ఆస్ట్రేలియాలో ఉంటున్న ఈ భారత సంతతి వ్యక్తి తన విజయగాథను పంచుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంత ఆస్తి ఉండి కూడా అద్దె ఇంట్లో ఉండడం ఏంటంటూ అడుగుతూ ఉంటారు. రవిశర్మ ఆస్ట్రేలియా వ్యాప్తంగా 23 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీలను కలిగి ఉన్నారు. ఆయన సర్చ్ ప్రాపర్టీ బయర్స్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు. ఆయన ఆస్తుల మొత్తం విలువ సుమారు $25 మిలియన్, అంటే దాదాపు 200 కోట్ల రూపాయల పైమాటే. ఆయన కంపెనీ 2023 మరియు 24 సంవత్సరాల్లో బెస్ట్ బయర్స్ ఏజెన్సీ విభాగంలో ఫైనలిస్ట్గా కూడా నిలిచింది. ఇక న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా, క్వీన్లాండ్ మరియు వెస్టర్న్ ఆస్ట్రేలియా అంతటా కూడా ఆయనకు ఆస్తులున్నాయి. సిడ్నీలో మాత్రం ఆయనకు 1-2 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. రవిశర్మ సిడ్నీలోని మాక్వరీ పార్క్ ప్రాంతంలో 3 బెడ్రూమ్ పెంట్ హౌస్లో అద్దెకుంటున్నారు. దీనికోసం ఆయన వారానికి సుమారు $1,420, అంటే దాదాపు 1,18,000 అద్దె చెల్లిస్తారు. ఈ వ్యూహాన్ని రెంట్ వెస్టింగ్ అంటారు. అంటే మనకు నచ్చిన ఖరీదైన లొకేషన్లో అద్దెకుంటూ తక్కువ ధర ఉన్న లేదా భవిష్యత్తులో మంచి లాభాలిచ్చే ప్రాంతాల్లో ఇళ్లను కొని పెట్టుబడిగా పెట్టడం. రవిశర్మ తన 21వ ఏట మొదట ఇల్లు కొన్నారు. గత 10 ఏళ్లలో ఆయన ఆస్ట్రేలియాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లను కొంటూ వాటిని అద్దెకిస్తూ తన పెట్టుబడులను పెంచుకున్నారు. అయితే ఆయన అద్దె కొనడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మొదటిది పెట్టుబడి సామర్థ్యం. సిడ్నీలో నివసించడానికి సొంత ఇల్లు కొనాలంటే భారీ మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టాలి. అదే డబ్బును వేరే ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇళ్లపై పెట్టుబడిగా పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఒకే ఇంట్లో భారీ డబ్బును లాక్ చేయడం వల్ల భవిష్యత్తులో పెట్టుబడి అవకాశాలు తగ్గుతాయి. స్టాంప్ డ్యూటీ ఖర్చులు కూడా నష్టాన్ని మిగిల్చొచ్చు. ఇంకా మెరుగైన ఎదుగుదల, తక్కువ వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొని అందులో ఉండడం కంటే వేగంగా ధరలు పెరిగే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడమే తెలివైన పని అని ఆయన నమ్ముతారు. ఇక రవిశర్మ పర్సనల్ ఫైనాన్స్ విత్ రవిశర్మ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నారు. దీనికి 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు.